ఒక ఎగ్జామ్ ఏంటో తెలియాలంటే ఈ 3 ఇంపార్టెంట్. క్లాస్ లో ఉన్నప్పుడే మీరు ఇప్పటికీ అలానే ఉన్నారంటే చదవకండి. సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అర్థం కాదు అంటే అర్థం చేసుకోవడానికి కదా చదవమని చెప్పేది. రైట్ అంటే రైట్ డైరెక్షన్ అనుకుంటారు, ఫండమెంటల్ అంటే ఫన్ అనుకుంటే కష్టం కదా. బేసిక్స్ నుంచి ఎవరు చెప్పరు. సో మీకు అర్థం కానీ మీరు కష్టపడాల్సిందే. కాంపిటీషన్ అంతే కదా, 10 మంది ఉరుకుతున్నారు, ఫస్ట్ వరకు విన్నా అంటే మిగతా వాళ్ళగా ఎక్కువ ఉరకాలి. సెలెక్టింగ్ ఏ రాంగ్ ఆప్షన్ ఈజ్ లైక్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్. హాయ్ సార్. హాయ్. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకొని స్టార్ట్ చేయమంటుంటారు. యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కి అటెంప్ట్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి. యూపీఎస్సీ చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేయకూడదు, వాట్ ఆర్ ద మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ద బిగినింగ్ అనేది మీతో డిస్కస్ చేయాలనుకున్నాం. అసలు జనరల్ గా స్టూడెంట్ బిగినింగ్ డేస్ లో చేసే మిస్టేక్స్ ఏంటి? చాలా మందికి వీడియో యూస్ఫుల్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయితే చాలా ఆబ్వియస్ థింగ్ చదవకపోవడం. బట్ యా ప్రైమరీలీ చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టు ద పాయింట్ ఉంటాను. నెగ్లెక్టింగ్ సిలబస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఓకే, ఎన్సీఆర్టీస్, ఓకే, ఈ 3 నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ 3 చాలా ఫౌండేషన్ ఆఫ్ ది ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ ఏంటో తెలియాలంటే ఈ 3 ఇంపార్టెంట్ మనకు. దీనికి ఈ 3లో సిలబస్ ఏంటంటే మనకు అసలు ఏముంది, ఎందుకు ఉంది అని అర్థమైంది. క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్స్ ఏం చేస్తాయంటే మీకు ఒక డైరెక్షన్ ఇస్తాయి, ఏం చదవాలి ఏం చదవద్దు అని చెప్పి, సిలబస్ నుంచి ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. ఎన్సీఆర్టీ అనేవి ఇవన్నిటిని లింక్ చేసి ఒక ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది. ఓకే, ఇవైతే దీని మీద మనం బిల్డింగ్స్ కట్టచ్చు. ఓకే, ఈ ఫౌండేషన్ మీద. ఓకే, ఇది నెగ్లెక్ట్ చేస్తారు. ఈ 3లో చాలా మంది స్టూడెంట్స్ చూసే వాళ్ళకి 3లో ఏదో ఒక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్ నౌ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసు, ప్రతి స్టూడెంట్ మాట్లాడిన ప్రతి స్టూడెంట్ ఇదే ప్రాబ్లం. సో వెరీ కామన్ బిగినర్ మిస్టేక్. ఓకే, 2-3 అటెంప్ట్ అయినాక మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు సార్, కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవమన్నారు, బాగుంది, మాకు ఏమైనా అర్థమైతే కదా, ఏం అర్థం కావట్లేదు, చదివేం లాభం. అందుకు కూడా ఎన్సీఆర్టీ కూడా ఆల్రెడీ నేను చిన్నప్పుడు చదివే ఉన్నాను సార్. నేను సిబిఎస్ఈ స్కూల్, అది ఇంటర్నేషనల్ సిలబస్. నాకు అవన్నీ వచ్చు, మళ్ళీ అవి ఎందుకు ఇలా అంటుంటారు. ఇది కరెక్టే అంటారా? అంటే ఏజ్ పెరుగుతుంటే మెచ్యూరిటీ పెరుగుతుంది కదండి. మెచ్యూరిటీ పెరిగినప్పుడు చిన్నప్పుడు మనకు ఒకలాగా చూసేవి ఇప్పుడు వేరేలాగా చూస్తున్నాం కదా. ఓకే, సో అప్పుడు 6th క్లాస్ బుక్స్ ని ఇప్పుడు చదివితే వేరేలా ఉంటుంది కదా. మేబీ అప్పుడు ఎగ్జామ్ కోసం చదివి ఉండొచ్చు. అప్పుడు మనం బ్రెయిన్ కూడా అంత మెచ్యూర్ ఉండదు. సో ఇప్పుడు ఎంత మెచ్యూర్ అయింది స్టూడెంట్స్ ఆ ఏజ్ కి. 6th క్లాస్ లో ఉన్నప్పుడే మీరు ఇప్పటికీ అలానే ఉన్నారంటే చదవకండి. ఇఫ్ యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టిల్ నౌ డోంట్ స్టడీ. మెచ్యూర్ అయ్యారు, లైఫ్ ని చూసారు, కొంచెం మీకు లోకం అంటే ఏందో అర్థమవుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దాంతో మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ డెప్త్ లో వెళ్తారు. 6th క్లాస్ బుక్స్ అయినా కూడా ఆ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మళ్ళీ చదవడం ఇంపార్టెంట్. అప్పుడు ఎప్పుడో చదివాం కదా, మనం మొన్న తిన్నాం గుర్తుండదు, 6th క్లాస్ లో చదివినా అని చెప్తారు, అది కుదరదు. అండ్ సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అర్థం కాదు అంటే అర్థం చేసుకోవడానికి కదా చదవమని చెప్పేది. జస్ట్ కీవర్డ్స్ అర్థం చేసుకొని క్వశ్చన్లు ఎలా వచ్చాయని మొత్తం మీరు రీసెర్చ్ చేయమనట్లేదు, బట్టి పట్టమనట్లేదు, అర్థం చేసుకోండి. అంటే ఎలా దాన్ని చూడాలంటే సిలబస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు దాని కీ పాయింట్స్ ఏమైతున్నాయో, కీవర్డ్స్ ఉన్నాయో గూగుల్ ఇట్, నో ద వర్డ్ మీనింగ్. అంటే క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఇబ్బంది వస్తుంది. సిలబస్ పేపర్ చదివినాక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళాలి, దాని తర్వాత ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయాలి. సిలబస్ పేపర్ చదివినప్పుడు దానిలో కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ అన్ని ఒక్కొక్కటి గూగుల్ చేయండి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, 2 అర్థం కావాలి. రైట్ అంటే రైట్ డైరెక్షన్ అనుకుంటారు, ఫండమెంటల్ అంటే ఫన్ అనుకుంటే కష్టం కదా. ఫండమెంటల్ రైట్స్ అంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. పాలిటీ మామూలు వాడుతుంటారు, ఫండా అంటారు. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు పాలిటీ అంటే ఏంటి, ఎకనామీకి డిఫరెన్స్ కి పాలిటీకి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటి సబ్జెక్ట్స్ ఏంటి, అసలు దాని డెఫినేషన్ అర్థం కావాలి. ఓకే, సో బేసిక్ డెఫినేషన్స్ అన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని పీవైక్యూకి వెళ్తే కొంచెం అర్థం అవుతుంది. ఓకే, ఆ కొంచెం అర్థమైంది సరిపోద్ది. దాని క్వశ్చన్స్ ఆన్సర్ చదివితే మనకు గ్రాస్పింగ్ పవర్ వస్తూ ఉంటుంది. సో సిలబస్ పేపర్ ని డీప్ గా అనాలిసిస్ చేసి అన్ని కీవర్డ్స్ ని తెలుసుకొని దాని తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కి వెళ్ళి ఇక్కడ నుంచి డైరెక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఎన్సీఆర్టీస్ కి వెళ్తాం. అక్కడ నుంచి ఫౌండేషన్ బిల్డ్ అయింది, దానిపైన మనం ఏం బిల్డ్ చేసినా కూడా నిలబడుద్ది. లేకుంటే డైరెక్షన్ లెస్ గా అసలు బేస్ లేకుండా ఎటు పడితే వెళ్ళిపోతా ఉంటాం. చదవాల్సింది తప్పదు. అర్థం కావట్లేదంటే ఈ సీక్వెన్స్ వెళ్తే అర్థమైంది, గుర్తుపెట్టుకోండి, వేరే సీక్వెన్స్ వెళ్ళకండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ వచ్చేసి మనకు బిగినర్స్ నార్మల్ గా వీళ్ళు ఓవర్ డిపెండెన్సీ ఆన్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇది జరుగుద్ది. కోచింగ్ జాయిన్ అయిపోతారు బిగినర్స్, వీళ్ళకి ఏం తెలియదు, జాయిన్ అయిపోతే వచ్చేస్తుంది అనుకుంటారు. డబ్బులు కడితే వస్తుందా? ఇప్పుడు నేను కూడా డబ్బులు కడతా, ₹1 ఇస్తారా? రాదు. డబ్బులు ఎక్కువ కట్టినాము పెద్ద ఇన్స్టిట్యూట్ అని చెప్తే పెద్ద బేసిక్స్ నుంచి ఎవరు చెప్పరు. సో మీకు అర్థం కానీ మీరు కష్టపడాల్సిందే. అందరికన్నా అర్థం కావు కదా.
ఆయన ప్రతి ఇన్స్టిట్యూట్ అన్ని సాటిస్ఫై చేయలేవు. సమ్వేర్ దే విల్ ల్యాక్ సంథింగ్ దట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ బై ఆస్పిరెంట్. ఓవర్ డిపెండెన్సీ అయిపోయినప్పుడు ఏమైందంటే ఆ ల్యాక్ అనేది మీకు అర్థం కాదు, అన్ని వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు. అండ్ వాళ్ళు చెప్పిందే సరిపోయింది అనుకుంటారు. ర్యాంకర్ ఎప్పుడు అవుతాయంటే వాళ్ళు చెప్పింది జస్ట్ ఆ 20-30%, దాని మీద 70% వర్క్ ఉంది అని మీకు తెలిసినప్పుడు, ఆ 70% వర్క్ ఏంటో మీరు రికగ్నైజ్ చేసి దాన్ని ఆ వర్క్ చేసినప్పుడు కదా. వీడియోలో అన్నారు సార్ ఇన్స్టిట్యూట్ రోల్ 30% ఉంటుంది. సో ఆ వర్క్ రికగ్నైజ్ కూడా చేయగలగాలి. వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు మిస్ చేసేది ఏంటి, నేనేం చేయాలి, ఇది తెలిసినప్పుడు మీరు ఏమైనా చేయగలుగుతారు. సో ఓవర్ డిపెండెన్సీ ఉండొద్దు కోచింగ్ సెంటర్. అది చాలా ఇంపార్టెంట్. ఎంత వరకు డిపెండ్ అవ్వాలంటారు? కంటెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్. మీకు ఒకవేళ మెంటర్షిప్ లో ఏమైనా ఉన్నారంటే మెంటర్షిప్ వాళ్ళ మెంటర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మీకు చదివిస్తున్నారు, టెస్టులు పెడుతున్నారు, తప్పులు అవుతున్నాయి, మిస్టేక్స్ అవుతున్నాయి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా చెప్తారు. మీకు ఏ తప్పులు జరుగుతున్నాయి వాళ్ళకి ఎలా తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు గో అండ్ అప్రోచ్ దెమ్, డిస్కస్ విత్ దెమ్. నేను ఇక్కడ వరకు వెళ్తున్నాను, ఇలా చదువుతున్నా, మరి ఏం చేయాలి. సో ఆ డిస్కషన్ అని జరగాలి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెంటర్స్ తో. జరిగినప్పుడు ఏంటంటే మీకు ఏం ల్యాక్ అవుతున్నారో వాళ్ళు చెప్తారు, అది మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అందరు చేసేదానికన్నా ఎక్కువ చేయడమే కోచింగ్. మన కాంపిటీషన్ అంతే కదా, 10 మంది ఉరుకుతున్నారు, ఫస్ట్ విన్నా అంటే మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఉరకాలి మనం, అదే కాంపిటీషన్, సింపుల్. సో అది సార్ నెక్స్ట్ ఓవర్ డిపెండెన్సీ తీసేయాలి ఫస్ట్. దాని తర్వాత మన సాక్రిఫైసింగ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఫర్ షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్స్. అంటే కొంచెం డీటెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 ఎగ్జామ్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ వస్తుందని చెప్పేసి బిగినర్స్ వచ్చేసి ఈ అటెంప్ట్ ఇచ్చి చూస్తానని చెప్పి 4-5 నెలలు దానికోసం చదువుతూ ఉంటారు. అది క్లియర్ చేయాలని తెలుసు, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి. ఇట్స్ నాట్ సంథింగ్ టు గెట్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్. ఇంట్లో కూర్చొని కూడా పేపర్ తెచ్చుకొని కూర్చొని చేసుకోవచ్చు. దానికోసం 4 నెలలు టైం వేస్ట్ చేయాల్సి అవసరం లేదు. ఆ 4 నెలల్లో మీకు సిలబస్ అయిపోతుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేసేస్తారు, దాని తర్వాత ఎన్సీఆర్టీ కూడా ఫినిష్ చేయగలుగుతారు. యూఆర్ మిస్సింగ్ దిస్ ఫౌండేషన్ బికాస్ ఆఫ్ దిస్ అటెంప్ట్. ఏదో అటెంప్ట్ కోసం రష్ అవుతా ఉంటారు. అంటే మీరు రష్ అయినందుకు కూడా ఎవడో మీకు అయ్యేది ఇచ్చినట్టు. మీరు అంటే అన్లెస్ మీరు బేసిక్ ఫౌండేషన్స్ అన్ని క్లియర్ చేసుకొని అడ్వాన్స్ అన్ని చేసేసి టెస్ట్ సిరీస్ రాసి రివిజన్ చేసి నోట్స్ రాసుకొని ఇవన్నీ చెయ్యండి, ర్యాంక్ రాదు. మీరు రష్ చేసిందని చెప్పి ఎవరి పట్లే. ఇది నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే మొత్తం ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్ లెవెల్లో రెడీ అయిన తర్వాత అట్లీస్ట్ రావచ్చు అని ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఇవ్వడం కరెక్టే. సరే చూద్దాం వస్తుందో రాదో, ఒకసారి అక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఏం చదవకుండా అక్కడ క్వశ్చన్స్ వచ్చి మనకి ఏం అర్థమవుతాయి, ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది. చదివి వెళ్తే మనం ఎంతవరకు చదివామో అక్కడ ఎంతవరకు క్వశ్చన్ అడుగుతున్నాడో అర్థమవుతుంది. అవును, ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు మీరు సిలబస్ పేపర్ చదవమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదవమన్నా దానికి నాకేం అర్థం కాదు కదా అంటారు. ఎంత ఘోరం కాంట్రాక్ట్ చేసుకుంటారు వీళ్ళని. అక్కడ ఏం అర్థమైంది, ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నీకు ఏం అర్థం కానప్పుడు ఎగ్జామ్ హాల్ పోయినా కూడా ఏం రాదు. ఒక అటెంప్ట్ పోతే ఈ 2-3 నెలలు టైం వేస్ట్ అవుతుంది. ఒక మెంటల్ ఒకటి ఉంటుంది మైండ్ లో. బై మిస్టేక్ మీ దరిద్రానికి మీరు క్లియర్ చేస్తారు ప్రిలిమ్స్, ఇంకో 3 నెలలు 4 నెలలు వేసిపోతాయి కదా. సగం ఇయర్ దీనికే వేస్ట్ అండి. ఎవరు ఏం చేసుకుంటాం ఎక్స్పీరియన్స్. చాలా మంది టాపర్స్ అప్పుడప్పుడు మధ్యలో 4-5 అటెంప్ట్లు ఇచ్చి క్లియర్ కాకుండా 1 year గ్యాప్ తీసుకొని అటెంప్ట్ ఇచ్చినప్పుడు క్లియర్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అవును సార్. ఆ గ్యాప్ ఎందుకు తీసుకుంటారు అంటే టు రీఎవాల్యుయేట్ ద ప్రిపరేషన్. ఎక్కడెక్కడ ల్యాక్ అయితే మనం సెట్ చేసుకోవడానికి. మీరు స్టార్టింగ్ రష్ చేస్తున్నారు. ఒకవేళ సైకిల్ లో పడితే సైకిల్ నుంచి బయటికి రాలేము. ఇట్స్ వెరీ విషియస్ సైకిల్. ఒకసారి ఎగ్జామ్ క్లియర్ అవ్వడం స్టార్ట్ అయితే 4-5 అటెంప్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఉంటుంది, మెయిన్స్ కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ దగ్గర ఉంటుంది, టైం సరిపోదు మీరు మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి. సో ఫుల్లీ ప్రిపేర్ అయినాక ఇవ్వండి అటెంప్ట్. అది ఇంకోటి సార్. సో లాంగ్ టర్మ్ దాన్ని ప్రియారిటైజ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ కోసం మనము టెంప్ట్ అవ్వద్దు ఫస్ట్. దాని తర్వాత మనకి ఇది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ ఇష్టం అన్నట్టు కొంటారు బుక్లు. మార్కెట్ లేదు కనబడతాయి, అట్టలు మంచిగా ఉంటాయి, కవర్ భలే ఉంది, డిజైన్ బాగున్నది. ఎన్ని బుక్స్ కొంటే కంప్లీట్ పాలిటీ 100 pages అని చెప్పి ఒక బుక్ వచ్చిందని 100 pages చదివితే అయిపోద్దా అని చెప్పి ఆశతంగా ఉంటాడు ఒకటి. ఇంకొకడు మొత్తం ప్రీవియస్ ఇయర్స్ 20-30 years ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ విత్ సాల్వ్డ్ అని చెప్పి ఇచ్చేస్తే అది కొనుక్కొని ఇది ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే నేను బట్టి వచ్చి దిల్లాంచి వస్తాయేమో అనుకుంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మైండ్ సెట్ అట్లా చేసింది, షార్ట్ కట్ లో ఎత్తుకోమని. దానికోసం డిఫరెంట్ బుక్స్ అనుకుంటారు. ఒక సబ్జెక్ట్ 10 బుక్లు అనుకోని పెట్టుకుంటారు. సో మెనీ బుక్స్ నాట్ రైట్. లిమిటెడ్ రిసోర్స్ ఇస్ ఇంపార్టెంట్. మీకు ప్రతి సబ్జెక్ట్ కి ఒక ఫైనల్ రిసోర్స్ ఉండాలి, అది మీ నోట్స్ అయి ఉండాలి మామూలుగా. సో దానికోసం మీరు ఏంటంటే ఫస్ట్ ఒక బుక్ సెలెక్ట్ చేసుకుంటారు. క్వాలిటీ అంటే జస్ట్ మీరు ఎన్సీఆర్టీ లక్ష్మీకాంత్ ఎనఫ్. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవే మీ దేవుళ్ళు అవి ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంది టెస్ట్ సిరీస్. ఇంకేం లేదు. వేరే అన్ని 10 బుక్లు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది? యూఆర్ రైటింగ్ జస్ట్ అన్ ఎగ్జామ్.
దానికి ఎంత ఇంపార్టెంట్ ఎంత అవసరం ఉంటుందో అంతే చేయండి. ఓకే. టూ మెనీ హ్యాండ్స్ స్పాయిల్స్ ద గ్రోత్ అంటారు, అలాంటిది. ఒక కాంపాక్ట్ రిసోర్స్ అంటుంటారు. సో లిమిటెడ్ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిసోర్స్ లిమిట్ చేసుకుని అనవసరం బుక్లు ఉన్నకండి, అది ఉన్నందుకనే ముట్టుకుంటారు దాన్ని, టైం వేస్ట్. అదొకటి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి స్టూడెంట్స్. దాని తర్వాత సార్ న్యూస్ పేపర్ చదివే కదా స్టూడెంట్స్, న్యూస్ పేపర్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. మెయిన్ గా యూట్యూబ్లలో అందరూ కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెడుతున్నారు, దానివల్ల చూసి సాటిస్ఫై అయిపోతున్నారు. ఒకటి ఏంటంటే చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మీకన్నా ఎక్కువ చదువు చేస్తున్నాడు, వాడు ఎగ్జామ్ వస్తే వాడు పాస్ అవుతాడు నువ్వు. అంటే నాకు డౌట్ సార్, ఇది అసలు న్యూస్ పేపర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు? ఇప్పుడు బిగినర్ మిస్టేక్ అన్నాం కదా, సో అసలు ఈ బిగినింగ్ లెవెల్లోనే స్టార్ట్ చేయాలా, లేదు కొద్ది రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేయాలా? మీరు అటెంప్ట్ ఇచ్చే ముందు 12 months ముందు స్టార్ట్ చేస్తే సరిపోద్ది. అంటే మీకు మార్చ్ లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కోసం సరిపోద్ది, ఈ ఇయర్ మార్చ్. ఓకే. బట్ బిఫోర్ యూ స్టార్ట్ ద న్యూస్ పేపర్ డూ దిస్ ఫౌండేషన్ థింగ్స్, సిలబస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఎన్సీఆర్ఎస్ ఫినిష్ చేసుకుంటే ఏంటంటే న్యూస్ పేపర్ అర్థమైతా ఉంటుంది. ఓకే. అంటే అట్లా మార్చ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఈ 3 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయమంటారా? గోయింగ్ బ్యాక్ చదవండి, బట్ స్టార్ట్ మేకింగ్ నోట్స్ వెన్ యూ ఆర్ కంప్లీటెడ్ విత్ దిస్ ఫౌండేషన్. ఓకే. కొంచెం అర్థమైనా స్టార్ట్ అయినాక. కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు సార్ అర్థం కావట్లేదు, పేపర్ ఎలా చదవాలి తెలియట్లేదు అంటుంటారు. ఇది బేసిక్స్ కాకుండా డైరెక్ట్ చదివితే ఏమర్థమైంది, బేసిక్స్ తెలియదు కదా. సో బేసిక్స్ కొంచెం తెలుసుకొని న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే బెటర్. సో అకార్డింగ్లీ వీ హావ్ టు ప్లాన్ అవర్ ప్రిపరేషన్. ఒక 2-3-4 months ముందే, అంటే డిసెంబర్ అలా స్టార్ట్ చేసుకొని డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ లోపల మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోం బేసిక్స్. న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే మార్చ్ లో నెక్స్ట్ ఇయర్ మనం బాగా చదవగలుగుతాం. ఓకే. దానిలో అది కూడా షార్ట్ గా న్యూస్ పేపర్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 types ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ లో మీకు ఫ్యాక్ట్స్ ఇంకా ఫిగర్స్ ఇస్తారు. ఇవి డైరెక్ట్ మనకు అర్థం చేసుకోవడం కష్టం, కొంచెం బేసిక్ స్టోరీలు ఉండాలి, కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. సో తెలుసుకొని పెట్టుకొని రాసుకోండి, ప్రాబ్లం ఏంటి. యూ గో బ్యాక్. న్యూస్ పేపర్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇయర్ లో ఒక 10 times రిపీట్ అవుతా ఉంటాయి సేమ్ టాపిక్స్. సో డోంట్ నీడ్ టు వరీ ఏదో మిస్ అయిపోయినా అని చెప్పి, ఇట్ విల్ రిపీట్ సమ్ డే. ఈవెంట్స్ ఒకటి ఉంటాయి, ఇంకొకటి ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ ఏం చేస్తాయంటే మీకు ఒక ఒపీనియన్స్ ని, పాయింట్ ఆఫ్ వ్యూస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అది మీకు మెయిన్స్ లో పనికొస్తూ ఉంటుంది ఎగ్జామ్ రాసినప్పుడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎడిటోరియల్స్ లో ఉంటాయి నార్మల్గా. దాని తర్వాత గాసిప్ ఇదంతా ఉంటుంది, టైం పాస్. దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని అవసరం ఉంటాయి. సైన్స్ అండ్ టెక్ అట్లాంటి రిలేటివిటీ బాగానే ఉంటాయి. దానిలో కూడా మనకు కావాల్సిన సిలబస్ కి రిలేట్ అయింది మాత్రమే చదవాలి. అంటే అది మనకి ఎప్పుడు చూస్తా అంటే సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేసినప్పుడే ఆ గాసిప్ నుంచి మనం తీసుకోవాలంటే, టైం పాస్ నుంచి తీసుకోవాలంటే. సో న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అయితే నెగ్లెక్ట్ చేస్తారు, న్యూస్ పేపరే చదవండి. మీరు ఇప్పుడు నేను చెప్పే దానిలో ఏం చేస్తున్నా కూడా బిగినర్ మిస్టేక్స్ లలో ఉన్నారు, అంటే యూపీఎస్సీకి దూరం పోతున్నారు. సో అదొకటి ఉంటుంది, ఇది చాలా జాగ్రత్త పడాలి. ఇవి ఉంటాయి సార్ బేసిక్ గా. మెయిన్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ అంటారా? మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకేమైనా చెప్పాలి అని అంటే ఆప్షనల్ గురించి ఉంది. ఓకే. ఆప్షనల్ చాలా మంది ఏం చేస్తారంటే దే విల్ చూజ్ ఆప్షనల్ ఇన్ హేస్ట్, లేకుంటే ఎవరో చెప్పారు అని చెప్పి, లేకుంటే వాళ్ళకి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి స్కోరింగ్ ఆప్షనల్ చూసుకోవాలి. సెలెక్టింగ్ ఏ రాంగ్ ఆప్షనల్ ఈజ్ లైక్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్. మార్కులు రాని ఆప్షనల్ దేనికి పనికి వస్తుంది? స్టూడెంట్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆప్షనల్ మీద, కాకపోతే మీరు ఆప్షన్ మీద ఎక్స్క్లూజివ్ గా వీడియో చేస్తున్నారు కాబట్టి నేను దానికి వెళ్ళట్లేదు. ఒక్కటి మాత్రం అడగాలనిపిస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్, ఆప్షనల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎందుకంటే బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో వెళ్తుంది కాబట్టి ఆప్షనల్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే మొదలు పెట్టేయాలా, లేకపోతే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్? ఇది కూడా బిగినర్ మిస్టేక్. ఆప్షనల్ లేటర్ స్టార్ట్ చేయడం. అవును. మీరు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారు అని అంటే, ఓకే, మీకు మేలో ఎగ్జామ్ ఉందంటే ట్రై టు కంప్లీట్ ద ఆప్షనల్ బిఫోర్ 5 months ఆఫ్ ది ఎగ్జామ్ ప్రిలిమ్స్. మేలో అంటే డిసెంబర్ కంప్లీట్ అయిపోవాలంటే, డిసెంబర్ వరకు అయిపోతే బెటర్. ఓకే, బెస్ట్. ఇంకా ఎవరైతే స్టార్టింగ్ లో ఈ తెలివి లేక మిస్ అయిపోయారో, ఈ చెప్పేవాళ్ళు లేక గైడెన్స్ లేక మిస్ అయిపోయారో, తప్పదు ఇంకా మీరు తీసుకోవాల్సిందే. కాకపోతే దానివల్ల మీ ప్రిలిమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రివిజన్ టైం తగ్గుతూ ఉంటుంది. సో డిసెంబర్ ముందే మీరు ఆప్షన్ ఫినిష్ చేసుకోవడం బెటర్. ఆప్షన్ నార్మల్ గా సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 to 6 months పడుతుంది. ఓకే. సో ఈ 4 to 6 months అంటే మీరు జూన్ లో అలా స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. సో జూన్ మినిమం. దాని ముందే మీరు ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలని చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక 2 months లో స్టార్ట్ మార్చ్ తర్వాత స్టార్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే. ఎంత తొందరగా ఆప్షన్ అయిపోతే అంత ఈజీ, ఇంకా బెటర్. జిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆప్షన్ రివర్స్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే. అంటే ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్, వీళ్ళు జిఎస్ స్టార్ట్ చేయకముందే ఆప్షనల్ ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా అని ఒపీనియన్ ఉంది, అది కరెక్టే అంటారా? డిపెండ్స్ ఆన్ ద ఆప్షనల్స్. ఇప్పుడు కొన్ని ఆప్షనల్స్ పిఎస్ఆర్ లాంటివి ఉంటాయి, దానికి జిఎస్ కి చాలా కనెక్ట్ అయితే ఉంటుంది. ఫౌండేషన్ ఇంపార్టెంట్ అయితే. ఓకే. ఓకే. జిఎస్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అయితే. ఓకే. ఇంకో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంటివి. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ ఫౌండేషన్. వాళ్ళు అక్కడ మళ్ళీ దాని ఫౌండేషన్ చెప్తూ ఉంటారు. సో జిఎస్ కి ఇది రెండొకసారి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ప్రాబ్లం ఏం లేదు. అంటే మార్నింగ్ మీకు ఆప్షనల్ క్లాస్ లో, మధ్యాహ్నం మీకు
ఇలా జిఎస్ క్లాసులు జరుగుతూ ఉంటాయి చాలా మంది. సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పిఎస్ఐ లాంటిది తీసుకుంటే మీకు కొంచెం ఫౌండేషన్ అయిపోయే వరకు, జిఎస్ అయిపోయే వరకు మీకు అలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం భయం అయింది, అర్థం కాదు. ఎందుకంటే కరెంట్ అఫేర్ ఓరియంటెడ్, హెవీలీ కరెంట్ అఫేర్ ఓరియంటెడ్. ఓకే. కాబట్టి కొంచెం స్టూడెంట్స్ భయపడే ఛాన్సులు ఉంటాయి, అర్థం కాకపోవడానికి ఛాన్స్ లేకుంటే టైం వేస్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే అంత జిఎస్ అంత రిలేటెడ్ అయి ఉండదు. ఇట్స్ నాట్ దట్ డైనమిక్, కరెంట్ అఫేర్ ఓరియంటెడ్ కాదు కాబట్టి దాని ఫౌండేషన్, దాని సబ్జెక్ట్ దానిలో అయిపోతుంది. సో చేసి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అట్లాంటి సబ్జెక్ట్స్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ సబ్జెక్ట్స్ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్. ఓకే, ఇవి సేఫ్. దాని తర్వాత ఇంకొకటి రివిజన్ నెగ్లెక్ట్ చేస్తుంటారు, బిగినర్ మిస్టేక్. రివిజన్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ వీక్ లో చదువుకుంది మళ్ళీ అది ఎప్పుడు అవుతాడో తెలియదు. అంటే ఒక ఆస్పిరెంట్ కి హౌ మెనీ రివిజన్స్ ఆర్ నీడెడ్ సార్? మినిమం 4. కొంచెం డీటెయిల్ గా స్టూడెంట్స్ కోసం ఒకసారి చెప్పగలుగుతారా, ఎట్లా ఎప్పుడెప్పుడు చేయాలనేది? నేను డేస్ వైజ్ మన మెంటర్షిప్ లో స్టూడెంట్స్ ఎలా చదివిస్తామంటే మార్నింగ్ ఒకసారి చదివిస్తాం, ఈవినింగ్ వాళ్ళు ఒకసారి రివిజన్ జరగాలి, ఒకసారి టెస్ట్ కూడా చేపిస్తాం దాని మీద. సో 3 times అక్కడ అయిపోవాలి ఆ ఆన్సర్లు చూసుకున్నప్పుడు కూడా. తర్వాత వీక్లీ ఒకసారి రివిజన్ జరుగుతుంది, మంత్లీ అయ్యాను వెళ్తాం, దాని తర్వాత 3 months ఒకసారి చేస్తాం, తర్వాత 6 months ఒకసారి, తర్వాత ఎగ్జామ్ ఉంది. ఓకే. సో అట్లీస్ట్ అవుతున్నాయి కదా మనం చెప్పించేది. ఓకే. స్టూడెంట్స్ ఏంటంటే సొంతంగా మినిమం 4 ప్లాన్ చేసుకోండి. ఇవాళ చదివింది ఈ వీక్ లో ఏదో ఒకసారి రివిజన్ చేసుకోండి, కుదిరితే నైట్ రివిజన్ చేసుకోండి. పొద్దునంతా చదివింది ఓకే, ఇవాళ చదివింది నైట్ ఒకసారి రివిజన్, వీకెండ్ లో ఒకసారి రివిజన్, మంత్ ఎండ్ లో ఒకసారి రివిజన్, 6 months ఒకసారి రివిజన్ మినిమం జరగాలి. చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంది. సో మీరు ఒకవేళ నైట్ చదవలేదు, మార్నింగ్ చదవాలంటే డే, వీక్, మంత్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ డన్, మీకు ఎగ్జామ్ వచ్చేస్తుంది. ఓకే, స్కూల్ గుర్తొస్తుంది. ఆ సిస్టమ్స్ పనికి వస్తాయి మరి. అంటే మనం ఇంత ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి మనం టచ్ చేస్తూ ఉండాలి, లేకుండా మర్చిపోతాం మొత్తం. గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, చిన్న పాయింట్ యాడ్ చేయాలనిపిస్తుంది. స్కూల్లో 1 year చదివిన సిలబస్ మనం డైలీ ఒకసారి వీక్లీ టెస్ట్లని, యూనిట్ టెస్ట్లని, ఇప్పుడంటే ఎఫ్ఏ అంటున్నారు, తర్వాత SA1 అని, SA2 అని ఇన్నిసార్లు చదువుతాం. అలా 7 years స్కూల్లో చదివిన మొత్తం ఇక్కడ బేసిక్స్, NCERTs ఇవి మాత్రం ఒకసారి చదివేస్తాం 1 year మొత్తానికి. మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ యూపీఎస్సీ. అవును సార్, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు 5-6 times నాన్ స్టాప్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి, డైరెక్ట్ ప్రిలిమ్స్ రాస్తే క్లియర్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఫౌండేషన్ తో ప్రిలిమ్స్ క్లియర్ చేసేసుకోవచ్చు. సబ్జెక్ట్ క్లారిటీ ఉంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది, కరెంట్ అఫైర్స్ లేకున్నా. అప్పుడప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఓన్లీ NCERT సరిపోతుందా, ఫౌండేషన్ అంటే సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి? అంటే NCERTs లేని వాళ్ళు డైరెక్ట్ సబ్జెక్ట్ చదివినా కూడా క్లియర్ అవ్వదు అంత ఈజీగా. NCERT సార్ బేసిక్స్, దాని తర్వాత చదవాలి ప్రిలిమ్స్ చదవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంకా నార్మల్ గా అడ్వాన్స్ బుక్స్ చదువుకుని వెళ్తే క్లియర్ అవ్వచ్చు, కానీ ఏం లేకున్నా కూడా క్లియర్ కావాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా క్లియర్ కావాలి, గ్యాప్ వచ్చినా అంటే ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ నుంచి వస్తుంది. మనం NCERT లేని మిగతావన్నీ కనెక్ట్ అవ్వవు అని నాకు ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తుంటారు. అడుగుతుంటారు, సార్ NCERT చదివితే ప్రిలిమ్స్ సరిపోతుంది కదా, నేను NCERT కరెంట్ అఫైర్స్ చదువుకొని ప్రిలిమ్స్ పాస్ అయిపోతాను, నాకు మెయిన్స్ డౌట్ ఉంది చెప్పండి అంటుంటారు. అంటే ఒక లెవెల్ వరకు ఇంత ముందు ట్రూ ఉండే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే కొంచెం డెప్త్ కి వెళ్తున్నారు కాబట్టి NCERT స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుకొని వెళ్తే బెటర్. ఓకే. కాకపోతే ఇది వన్స్ యూ డూ దిస్ ప్రాపర్లీ, NCERT ప్రాపర్ చదివి స్టాండర్డ్ బుక్స్ ఒకసారి చేసుకుంటే నిజంగా జెన్యూన్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ హై లెవెల్లో ఉందంటే ప్రతి ఇయర్ యూ కెన్ క్లియర్ వితౌట్ డూయింగ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇంపార్టెంట్. నాకు తెలిసిన స్టూడెంట్స్ లో చాలా మంది ఎవరైతే 5-6 times చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళ ప్యాటర్న్స్ ఒకటే ఉన్నాయి. వీళ్ళు కరెంట్ అఫైర్స్ కన్నా వీళ్ళ స్టాండర్డ్ మీద చాలా గట్టి గ్రిప్ ఉంది. ఓకే. దాంతోనే కరెంట్ అఫైర్స్ కూడా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారు. ఆ లెవెల్ డెప్త్ ఉంది. కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి టాపిక్ వచ్చిందంటే బేసిక్ ఫౌండేషన్ వల్ల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇలా కరెంట్ అఫైర్ ఉండదు. ఓకే, ఉండదు అంతే. ఎందుకంటే అలా అయితే దీనికి ఇక్కడ ఎకనామిక్ లో ప్రాబ్లం వస్తుంది, జియోగ్రఫీలో ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లం కనెక్ట్ చేసుకొని ఎలిమినేషన్ చేసేస్తాం, అలా క్లియర్ చేస్తాం ఫౌండేషన్ తో మన కాన్సెప్ట్ క్లారిటీతో. ఓకే. సో కాన్సెప్ట్ క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. అప్లై కామన్ సెన్స్ అప్లై చేస్తారు. ఆ కామన్ సెన్స్ ఎక్కడ చేస్తుంది అంటే మీకు ఫౌండేషన్ నుంచి లేదు, ఫౌండేషన్ లేదు కామన్ సెన్స్ రాదు. ఓకే, అది షూర్ సార్, అది అవుతుంది. ఫైనల్ గా చేయాలంటే షెడ్యూల్ ఫాలో అవ్వాలి స్టూడెంట్. ఓకే, షెడ్యూల్ ఫాలో అవ్వాలి, ప్లాన్ చేసుకుంటారు, ఫాలో అవుతూ ఉండాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అంటే ఇప్పుడు మనం షెడ్యూల్ ఒకటి వేసుకుంటాము, ఒక ప్లాన్ వేసుకుంటాము, ఇలా చేస్తే యూపీఎస్సీ క్లియర్ అయితే మన పర్సనాలిటీ ప్రకారం ఫిక్స్ అవుతాము. మన మెంటర్స్, మన ఇన్స్టిట్యూట్ మొత్తం కలిసి ఒక షెడ్యూల్ వేసుకుంటాం. సడన్ గా మనం మధ్యలో ఏదో వస్తుంది, ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, లేకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరేదో స్ట్రెస్ లోకి వెళ్ళారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, లేకుంటే హెల్త్ ప్రాబ్లం 100 ఉండొచ్చు. మళ్ళీ షెడ్యూల్ మొత్తం ఆపి ఆ పనిలో పడిపోతారు, మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొత్త షెడ్యూల్ వేసుకుంటారు. అలా ఇయర్ లో 3-4 times షెడ్యూల్ మీరు అట్లా వేసుకుంటున్నారంటే బిగినర్ మిస్టేక్. అగైన్ దానివల్ల మీరు యూపీఎస్సీ ట్రాక్ చేయలేకపోతున్నారు. రిపీటెడ్ గా డిస్ట్రాక్టెడ్ అవ్వకండి షెడ్యూల్ నుంచి. ఏదో ఒకసారి అంటే క్షమిస్తారు యూపీఎస్సీ అని, 2-3 సార్లు 4 సార్లు అంటే దాన్ని అది మిస్టేక్ కాదు, ఇంకా అలవాటు. నాకు ప్రామిస్ చేయండి సార్,
ఇస్తారా? చెప్పండి. ఓకే, అంటే చాలా మంది పాపం ఎటువంటి సపోర్ట్ లేకుండా బిగినర్ గా ఉన్నారు, వాళ్ళే చదువుకుంటుంటారు. సో వాళ్ళ కోసం హౌ టు మేక్ ఏ షెడ్యూల్ అని ఒక వీడియో చేయాలి. డెఫినెట్లీ చేద్దాం. సో ఇంకా ఏమైనా చెప్పాలంటారు సార్ స్టూడెంట్స్ కి? దట్స్ ఇట్. ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ బిగినర్ మిస్టేక్స్ విచ్ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ద రిజల్ట్స్ ఇవే. ఓకే, మిగతావన్నీ ఇంకా చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. దే విల్ నో అరే తనకు తప్పు చేస్తున్నాడు. ఇదేంటంటే తెలియకుండా అండర్ ద కరెంట్ వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, దానివల్ల మీకు రిజల్ట్ వచ్చే వరకు, రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడే వరకు, ఆ రిగ్రెట్ ఫీలింగ్ వచ్చే వరకు, ఇయర్ వేస్ట్ అయిపోయింది అన్న వరకు ఇది రిలైజ్ కాదు. సో ఇది చాలా కామన్ మిస్టేక్ విచ్ స్టూడెంట్స్ ఇగ్నోర్ నార్మల్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటే దే విల్ సేవ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైం. సో అర్థమైంది కదా స్టూడెంట్స్? సో బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ, సో ఇవి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంత ముందు మనం మీ ఫాదర్ జనరేషన్స్ లో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ప్రాబ్లంగా ఉండేది. విన్నాను నేను ఒకసారి, ఇవాళ పేపర్ రేపు వచ్చేదంట. అంటే నిన్న జరిగిన న్యూస్ ఇవాళ పేపర్లో వచ్చేవి, రేపు డెలివరీ అయ్యేది న్యూస్ పేపర్. ఈ జనరేషన్కి మనకున్న ప్రాబ్లం, మీకున్న ప్రాబ్లం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్లో మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సార్ చెప్పినట్టు ఈ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీకు దీంట్లో ఉన్నారు ఆల్రెడీ, దీన్ని ఇంకా రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే యూ కెన్ టేక్ అవర్ అసిస్టెన్స్. మీరు ఒకవేళ మాతో మాట్లాడాలి అంటే నంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి. నాతో కానీ సార్తో కానీ కనెక్ట్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ మీ తరపున ప్రామిస్ కూడా తీసుకున్నాను సార్ దగ్గర, హౌ టు మేక్ ఏ షెడ్యూల్ మీద వీడియో వస్తుంది. ఇంకా ఏదైనా డెవలప్మెంట్ మీకు వీడియో కావాలి అంటే ప్లీజ్ లెట్ us know in the comment section below. జై హింద్.